కోసం వచ్చాను. ఎందుకంటే నాగార్జున గారు చాలా 65 years తర్వాత 26లా విలన్గా ప్రయత్నించారు. లోకేష్ కనకరాజు 7-8 సార్లు చెప్పారు నాగార్జున గారికి, ఒప్పుకున్నారని అంత హైప్ పెంచారు. కూలీలో నాగార్జున గారు హెయిర్ స్టైల్ కుక్కు కుక్కు లిప్ పవర్ అన్నట్టు ఫిల్మ్స్ రిలీజ్ అయినప్పుడు నేను ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి తమిళ బాలీవుడ్ వాళ్ళు మాత్రం మనకు అన్యాయం చేశారు బ్రో. ఎందుకంటే వార్ 2 కూలీ మూవీ ఒకటే రోజు రిలీజ్ చేశారు. తెలుగు వాళ్ళకి ఇది చాలా వేరే విషయం. ఎందుకంటే తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు వాడుకున్నారు. కూలీ మూవీలో నాగార్జున పెట్టి 1000 crores ఫిల్మ్ కొట్టాడు మన లోకేష్ కనకరాజు. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ కొట్టారు. చెప్పాల్సిన మూవీ ఇది. ఎందుకంటే తండ్రి కొడుకు పోటీ కదా. కూలీ మూవీ వేరే లెవెల్. ఆయన అనిరుద్ధ్ గారి బీజిఎం, లోకేష్ కనకరాజ్ వెల్యుయేషన్స్. లోకేష్ కనకరాజ్ అంటేనే క్యారెక్టర్స్ ఆపడం, మనకి ఓన్లీ యాక్టర్స్ ఆపరు, క్యారెక్టర్సే ఆపడతాయి. అలాగే గాడ్ ఈస్ గ్రేట్, ఉపేంద్ర ఇస్ గ్రేట్. రజనీకాంత్ గారు ఒక 19 మంది బ్యాచ్లో ఉంటాడు. అందులో రజనీకాంత్ గారి కింద ఉండేది మన ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ వేరే లెవెల్. సినిమాలో వెళ్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్కి అన్నిటి విజిల్స్ వేరే లెవెల్ ఉంటుంది. మోనికా సాంగ్, మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అన్నట్టు ఇచ్చి పడేసాడు మోనికా సాంగ్ అయితే. శోభిన్ గారి యాక్టింగ్, డాన్సింగ్ వేరే లెవెల్ బ్రో.